శివ అంకుల్ ఫోన్ చేస్తున్నారు. ఏ టైంలో ఫోన్ చేశాడేంటి? హలో, ఏంటి అంకుల్ విశేషాలు? వాళ్ళిద్దరికి మాటలు కలిసాయా? మాటలు కలవటం ఏంటి, పాటలు పాడుకుంటున్నారు. ఇమాజినేషన్ లో ఫారెన్ ట్రిప్ లో ఉన్నారు. మాల్దీవులు, మలేషియాలో విహరిస్తున్నారు. అంత హ్యాపీగా ఉన్నారా? అయితే నేను చాలా సంతోషించాల్సిన విషయం. ఇటువో, అంటే వాళ్ళిద్దరు కలిసిపోయారా? కలిసిపోయారు. మళ్ళీ కాపురం పెట్టడానికి వీలైతే ఓ డజన్ మంది పిల్లల్ని కని మీ చేతిలో పెడదాం అనుకుంటున్నారు. వాళ్ళు కలవటం ఏంటంటే బాబు, నీది అదే దారి, నాది ఈ దారి అని రివర్స్ లో ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. అవునా? అయితే ఏం జరుగుతోంది? గొడవ కొనసాగుతోంది. ఎవరు ఇంచు కూడా తగ్గటం లేదు. నీ తప్పంటే నీ తప్పని పోటాపోటీగా పోట్లాడుకుంటున్నారు. అవునా? సూదంత సందు దొరికితే చాలు సయ్యంటే సయ్యంటూ తలపడుతున్నారు. చెరో కర్రేస్తే తలలు పగలగొట్టుకునేంత ఆవేశంలో ఉన్నారు. మధ్యలో నేను దూరితే నా తల పగిలిపోయేలా ఉంది. మరెలా? అదే అర్థం కాక తమరికి ఫోన్ చేశాను. నేనేం చేయగలను? రావడం కుదరదు కదా. తల పండినోళ్ళు ఏదైనా సలహా ఇవ్వచ్చు కదా. నా సలహాలు వినేవాళ్లే అయితే ఇంత దాకా వచ్చిండేదే కాదు కదా. నాకేంటో అంతా భయం భయంగా దడదడగా ఉందండి. అలా అంటావేంటి? మరి ఎలా అనమంటారు? ఇటు చూస్తేనేమో వదిన చాలా టెన్షన్గా ఉంది. అవునా? దానికి మామగారంటే చాలా అభిమానం, గౌరవం. ఎవరి గౌరవాలు అభిమానాలు వాళ్ళవంటే, కానీ మధ్యలో నాకెందుకు ఈ తలనొప్పులు చెప్పండి? మీ అమ్మాయికి ఆ రాజశేఖర్ గారి మీద ఉన్న గౌరవంలో అభిమానంలో ఒక్క వంతు మొగుడి మీదున్నా నాకు ఈ తిప్పలు తప్పేవి, మీకు ఆ అవస్థలుండేవి కావు. సరే, మీరు పని చేస్తారా? ఏం చేయమంటావు? వదిన్ని ఇంటికి రమ్మని పిలవచ్చు కదా. ఏంటికా? వద్దొద్దు. కొట్టుకుంటున్నారండి అంటే వద్దంటారేంటండి? పెద్దవారిచ్చే సలహా ఇదేనా? పెద్దదాన్ని కాబట్టే వద్దు అంటున్నాను. ఇదేం పెద్దరికమండి? అరుచుకుంటే అరుచుకుంటారు. ఆయాసం వచ్చేదాకా అరుచుకుని ఆ తర్వాత ఆగుతారు. కొట్టుకుంటే కొట్టుకుంటారు. నొప్పి కలిగాక కొట్టుకోవడం మానేస్తారు. చూడు శివ, తుఫాను ముందు గంభీరంగా ఉంటుంది. ఉరుములు, మెరుపులు, వాన కురిసి వెళ్ళాక ప్రశాంతంగా మారుతుంది. వాళ్ల మధ్య కూడా అదే జరుగుతుంది. పోట్లాడుకునే వాళ్ళని వెనక్కి లాగొద్దు. ఆపాలని చూస్తే ఒకళ్ళ మీదకి ఒకళ్ళు వెళ్ళటానికి ట్రై చేస్తుంటారు. అంతేనంటారా? అంతే. ఏంటో మీ ఫ్యామిలీ గొడవల్లో నా బతుకు బస్టాండ్ అయిపోయింది. ఇటు తంతున్నారు, అటు తంతున్నారు. ఏదైనా గోల్ అయ్యేదాకే కదా, కాస్త ఓపిక పట్టు. మీకే తేలిగ్గా ఒడ్డున కూర్చుని ఓపిక పట్టు అని చెప్తున్నారు. ఇక్కడ ఒళ్ళు హోనం అయిపోతుంది, బుర్ర బద్దలైపోతుంది. సరే కానివ్వండి, ఏం చేస్తాం, భరించక తప్పదు కదా. తమ్ముడు ఫోన్ చేస్తున్నాడు. ధీరజ్ డబ్బు అడిగాడేమో, అందుకని వివరాల కోసమేమో. చెప్పు తమ్ముడు. నాన్న కనిపించాడు. అవునా? నిజమా? అవును. ఎలా ఉన్నారా? ఎక్కడ కనిపించారు? ఎంత మంచి వార్త చెప్పావురా. ఇప్పుడెక్కడున్నారు? హాస్పిటల్లో. అయ్యో, హాస్పిటల్ ఏంటి తమ్ముడు? ఏమైంది నాన్నకి? కంగారు పడకక్క, మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. స్ట్రోకా? మైల్డ్ స్ట్రోకే. నా హాస్పిటల్లోనే ఉన్నారు. నేనే ట్రీట్మెంట్ చేస్తున్నా. ఇప్పుడు సేఫ్గానే ఉన్నారు. అసలు ఎప్పుడు కనిపించారు? ఎక్కడ కనిపించారు? స్ట్రోక్ ఎప్పుడొచ్చింది? నాన్న నాకు కనిపించలేదు. నా ఫ్రెండ్కి రోడ్డు మీద తూలిపడుతూ కనిపించారట. వాళ్ళు పట్టుకోబోతే కుప్పకూలిపోయారట. వెంటనే వాళ్ళు నా హాస్పిటల్కి తీసుకొచ్చారు. అప్పుడే నేను నాన్నని చూడడం జరిగింది.
ఆ పుణ్యాత్ములెవరో నీ దగ్గరకు తీసుకొచ్చారు. ఇప్పుడైతే ప్రమాదమేం లేదుగా? లేదక్క, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. ఏంటో నాకు చాలా బాధగా ఉంది. నేను నాన్న చూడాలనుంది. నేను బయలుదేరి రావచ్చా? నాన్నకు నేనెంతో, నువ్వు కూడా అంతేగా. రానా రావచ్చా అని అడుగుతావేంటక్క? ఇన్నేళ్ల తర్వాత నాన్న గురించి ఇలా వినడం చాలా బాధగా ఉందిరా. కళ్ళారా చూస్తే గాని మనసు కుదుట పడేలా లేదు. ఉంటాను తమ్ముడు. ఓకే. నాన్నా, నన్ను అసహించుకొని వెళ్ళి ఇన్నేళ్లకు మళ్ళీ కనిపించావా? హ, గుణాన్ని కలవటానికి, తిరిగి వాడితో ఏర్పడ్డ గ్యాప్ ఫిలప్ చేసుకోవడానికి గొప్ప అవకాశం ఇచ్చావు. నేనొచ్చేది నీ మీద ప్రేమతో కాదు, ఫోన్ని తిరిగి నా గుప్పెట్లోకి లాక్కోవడానికి. ఆకలేస్తుందా? 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 జనని, ఏంటండి? ఏంటి ఇంత సాఫ్ట్గా, ఇంత కూల్గా? జనని, పర్లేదు, కూర్చో. నువ్వు ఆకలి లేదని తల అడ్డంగా ఊపినా నీకు ఆకలేసే ఉండుంటుంది. ఇష్టం ఉంటే తాగు. అలక ఆకలి మీదెందుకు? ప్రళయం నీతో రాని జన్మింక నరకం నీకై అడుగులేస్తోంది నా పాదం. కరుణం మురకలేస్తున్న తరుణం ఆహా చెప్పలేనంత మధురం మనసా చేసి పోవద్దులే గాయం. సౌమ్య ఎవరు?